దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్పై శ్వేతపత్రం సమర్పించడం, ఇప్పుడు అందులో ఉన్న విషయాలు తెలుసుకుని రాష్ట్ర ప్రజలంతా కూడా అగ్గి మీద గుగ్గులం అవుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా 18,968 కోట్ల రూపాయలు ఈ మద్యం అమ్మకాల వల్ల ఖజానాకి నష్టం వాటిల్లిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. నివేదికలు తెలుపుతూ ఉన్నాయి. మనం చూసుకోవడం ప్రధానంగా ఒక మద్యం కంపెనీల నుంచి 3,169 ముడుపులు ప్రభుత్వానికి అందాయి. ప్రభుత్వ పెద్దలకి ఈ ముడుపులు కింద అందాయని కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా 1,00,00,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. కానీ ఒక్క పైసా కూడా డిజిటల్ పేమెంట్ కాలేదు. దీంతో ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న ప్రశ్న తలెత్తుతోంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఈ ఒక్క బ్రాండ్ కూడా ఎవరికి తెలియని బ్రాండ్స్ అన్నిటిని కూడా మార్కెట్లోకి తెచ్చి ఈ ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఇచ్చించారు. మనం చూడొచ్చు. బూమ్ బూమ్, బెకబెక, ఇలాగ రకరకాల పేరుతో తెగమక పేర్లతోటి ఈ పిచ్చి మందునంతా కూడా ఈ మద్యపాన ప్రియులకి వాళ్ళ నెత్తి మీద రుద్దారు. అది ఆ మద్యం తాగిన వీళ్ళంతా కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. అలాగే చాలామంది చనిపోయారు. అసలు ఈ నాసిరకం మద్యం వల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అనారోగ్యం పాలయ్యారని కూడా వైద్య ఆరోగ్య శాఖ చేత ఒక నివేదిక రప్పించుకుంటాం, ఆ విధమైన చర్యలు కూడా చేపడతామని చెప్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖను కూడా 2 రకాలుగా విభజించారు. ఎస్ఈబి పేరుతోటి ఒకటి, ఎక్సైజ్ శాఖతోటి పేరు ఒకటి, అలా కూడా ఉద్యోగులతో కూడా చెలగాట మాడారని కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎలాంటి ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తుందని చర్చ జరుగుతోంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఇదే నేపథ్యంలో ఢిల్లీ మద్యం కేసు కన్నా కూడా లిక్కర్ కేసు కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం అమ్మకాల్లో జరిగిన లొసుగుల ద్వారా కూడా ఇది చాలా పెద్ద నేరంగా పరిగణించవచ్చు. ఇది చాలా పెద్ద కుంభకోణం. దీని మీద సమగ్ర దర్యాప్తు చేయించాలి. ఇందుకు బాధ్యతలైన ప్రతి ఒక్కరిని కూడా ఉపేక్షించి కూడా అందరినీ శిక్షించాల్సిందంటే కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో కోరారు. కొంతమంది చెప్తూ ఉన్నారు 30,000 కోట్ల రూపాయల వరకు కూడా ఇందులో చేతులు మారి ఉంటాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ శ్వేతపత్రం సమర్పించిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన కొత్త కూటమి ప్రభుత్వం ఎలాంటి లిక్కర్ పాలసీని తీసుకొస్తుంది, పూర్వంగా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్ముతుందా, లేకపోతే వేలంపాటల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది. రానున్న కాలంలో ఈ మద్యం అక్రమాలపై చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు. దీని మీద సిఐడి ద్వారా దర్యాప్తు చేస్తూ ఉంటున్నారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేత విచారణ జరిపిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విచారణ ఎలా సాగుతుంది, ఎవరు ఈ కుంభకోణానికి కారకులు అన్నది ఎప్పటిలోగా తెలుస్తుందన్నది మనకి సస్పెన్స్గా ఉంది. కెమెరా అజయ్తో వర్మ, ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.